అండి. ఎస్ లక్ష్మణరావు గారు, సో ఏంటి 2015లో అప్పుడు అమరావతి నిర్మాణానికి సంబంధించి అప్పుడు ఆహ్వానం వస్తే మీరు తిరస్కరించడం జరిగింది, మీరు వెళ్ళలేదు, హాజరు కాలేదు. ఆ తర్వాత 3 రాజధానుల అంశం అన్నారు, ఆ అంశం ఇప్పుడు పక్కన పెడితే ఇప్పుడైనా అమరావతి నిర్మాణానికి సంబంధించి అటు మోదీ కూడా రాబోతున్నారు, ఇది ఒక చారిత్రక నిర్ణయం అంటూ కూడా భావిస్తున్నారు. ఏంటి దీనిపైన స్టాండ్ ఏంటి? వైఎస్ఆర్సీపీది, జగన్ హాజరవుతారా? ఈసారైన సహకారం ఉంటుందా? అందరికి గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్ ఉన్న పెద్దలకి, మీకు యూత్స్కి యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు. మీ పేరండి? సునీత అండి. సునీత గారు, 54,000 ఎకరాలండి. 54,000 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి, సింగపూరు, అలాగే అమెరికాకు మించినటువంటి పెద్ద రాజధాని కడదామన్న విషయంలో 54 ఎకరాలు అంటే 24,000 ఎకరాలు అక్కడ స్థానికంగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే 30,000 చిల్లర అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతుల దగ్గర 29 గ్రామాలలో ఉన్నటువంటి రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ద్వారా వాళ్ళు సహకరించడం జరిగింది. సో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అమరావతిలో రాజధాని 5,000 ఎకరాల్లో సరిపోద్ది కదా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట వాస్తవం. కానీ వీళ్ళు ఎంత 54,000 ఎకరాలు సేకరించారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అమరావతిని 2,000 ఎకరాల్లో నిర్మించవచ్చు కదా, ఎందుకు 2,000 ఎకరాలు అని చెప్పి ఆయన మాట్లాడి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఏ డీలింగ్ అయిందో మరి ఆయన కూడా మార్చుకున్నారు. సో ఇక్కడ మేమేమంటామంటే రాజధాని కట్టడానికి 1,00,000 ఎకరాలు ఉండాలా, 50,000 ఎకరాలు ఉండాలా, 5,000 ఎకరాలు ఉండాలని కాదండి. ఇప్పుడు 50 సంవత్సరాలు ఎంత టైం పడుతుందంటే 50 సంవత్సరాలు పడుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎంత ఖర్చు అవుతుందంటే 1,00,000 కోట్ల పైన ఖర్చు అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారంటే 50,000 కోట్ల రూపాయలు ఇంతవరకు ఖర్చు పెట్టామన్నారు. ఇంతవరకు 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి కట్టారా, లేదా ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చారా? ఈ యొక్క తీసుకొచ్చిన డబ్బులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దేనికి కట్టాలి? ట్యాక్సుల రూపంలో దేనికి కట్టాలి? 3 ప్రాంత ప్రజలు కూడా దేనికి కట్టాలి? మీకు తీసుకొచ్చిన 50,000 కోట్లు ఉన్నాయండి, 1,00,000 కోట్లు ఉన్నాయండి. అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతం మీరు ఏదైతే రాజధానిగా చెప్తా ఉన్నారో ఆ గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కట్టమనండి. అంటే ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంత? మన రాష్ట్ర బడ్జెట్ 95,000 రమ్మి 95 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. బడ్జెట్ లో మీరు 1,00,000 కోట్ల రూపాయలు ఒక రాజధానికి మేము నిర్మిస్తాం, ఇదంతా తీసుకెళ్లి రాష్ట్ర ప్రజల మీద ఒక బడ్డీలుగా పెడతాం అంటే ఎంతవరకు సభను చెప్తాను. సరే, మీరు అడుగుతున్న ప్రశ్నలకి అటు కూటమి ప్రభుత్వం నుంచి సమాధానాలు తీసుకుందాం. అంతకంటే ముందు మీరు అన్న 3 రాజధానుల అంశం పైన ఈ రోజు ప్రజలు, అప్పుడు గత 5 ఏళ్లలో ప్రజలు మిమ్మల్ని నమ్మారు, 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకటే రాజధాని అమరావతి అంటుంది. సో ఇప్పుడు ఆ ప్రజలకి మీరేం సమాధానం చెప్తారు 3 రాజధానుల అంశం పైన? నేను అదే చెప్తాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల విషయాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే వికేంద్రీకరణతో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. వికేంద్రీకరణ అంటే మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి సమానంగా. 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే రాష్ట్రం అనేది డెవలప్మెంట్ వైపు వెళ్తుంది. ఒక డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది ఒక ప్రాంతాన్ని చేస్తే, గతంలో మనం హైదరాబాద్ నుంచి వచ్చేసినప్పుడు మనం ఎంత ఇబ్బంది పడ్డామో మనం కల్లా చూసాం. ఈ రోజున హైదరాబాద్ ఒక తెలంగాణకి 80% జీడిపి ఒక హైదరాబాద్ నుంచి వస్తుందంటే మనకు అటువంటి నగరం ఎక్కడ ఉందండి? ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నుంచి ఏమైనా 80% వస్తుందా? గుంటూరు నుంచి 80% వచ్చిద్దా? మీరు ఆ విషయంతోనే 3 రాజధానులు అన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం సంవత్సరం తిరిగేలోపు అమరావతికి సంబంధించి అడుగులు పడుతున్నాయి. మరి మీరు 5 ఏళ్లలో ఒక్క అడుగు కూడా పడలేదు కదా 3 రాజధానులకు సంబంధించి. పోనీ 3ట్లో ఒకటన్నా పడాలి కదా. 3 రాజధాని విషయంలో అమరావతిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇది అమరావతి రాజధాని కాదు, క్యాన్సిల్ చేసామని చెప్పలేదే. నేను చెప్పిన విధానం ఏంటంటే ఎక్కడి వరకు వచ్చింది, ఏ దశలో ఉంది చెప్పండి, అది ఎంత దశలో ఆగిపోయింది చెప్పండి. పోనీ ఏముంది? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, మీ సమాధానం కాదు. వాళ్ళు డబ్బులు తీసుకొని 15,000 కోట్ల రూపాయలు తీసుకొని ఏం కట్టారమ్మ? అక్కడ తాత్కాలికమైన భవనాలు కట్టారు, కొన్ని రేకుల సెట్లు అక్కడక్కడ నిర్మించారు. ఐకానిక్ టవర్ పేర్లు చెప్పి పునాదులు వేస్తే మన అమరావతి వరదలు వస్తే మొత్తం మునిగిపోయింది.
ఈ రోజున అమరావతి రాజధాని అయితే ప్రపంచ బ్యాంకులు కూడా మేము అప్పు ఇవ్వమని చెప్పి ఎందుకు ఇవ్వమంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, స్థానిక ఉన్నటువంటి కొండవీటి వాగు పాలవాగుని ఎత్తి పెంచి వాటికేమో సుమారు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క వాటిని డైవర్షన్ చేయడానికి పాల్పడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే మీరు అమరావతి మునిగిపోతుందని తెలుసు కూడా స్థానికంగా ఉన్నటువంటి మీ యొక్క ఆ సింపథైజర్లకి మీ యొక్క ఎమ్మెల్యేలందరినీ కూడా ముందుగానే మీరు భూములు కొనండి, ఇక్కడ రాజధాని వస్తుందని చెప్పి మీ యొక్క ఇక్కడ ఏదైతే మీరు చేసిన స్కామ్ ఈ రోజున ఇదే 33,000 ఎకరాలని ఇదే గవర్నమెంట్ 7,500 కోట్ల రూపాయల చొప్పున మీరు కొనుంటే ఈ రోజున ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు లబ్ధికి చేకూరేది. ఏ చంద్రబాబు నాయుడు ఎందుకు కొనలేపారు? గవర్నమెంట్ లో 7,500 కోట్ల రూపాయలు లేవా? సరే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిలో ఏదో వాళ్ళు ఒక తలపెట్టి ఒక సంకల్పించుకున్నారు, అక్కడ ఒక సొంత ఇంటి కోసం నిర్మాణం చేసుకుంటున్నారు, కార్యాలయాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. సరే, ఆ పక్కన పెడితే మీరేమైనా ఉన్నారా మరి ఆ 3 రాజధానుల ల్యాండ్స్ లో? కొనుక్కుంటారు. సరే, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎందుకంటే కూడా ఒకే రాజధాని అమరావతి అని కూడా గతంలో హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పును మీరు గౌరవించారా లేదా అనేది అది మీకే వదిలేస్తాను. నేను మళ్ళీ దీని గురించి మీ దగ్గరకు వస్తాను. ఇంకా ముగ్గురున్నారండి మాట్లాడాల్సిన వాళ్ళు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్, నెక్స్ట్ నాగార్జున గారు. ఒక నిమిషం అండి, హైకోర్టు ఎక్కడ కూడా డిక్లరేషన్ చేయలేదు, ఇంతవరకు గెజెట్ తెచ్చుకోలేదు. ఇంతవరకు అమరావతి రాజధాని అని చెప్పి పార్లమెంట్ మీరు ఎందుకు గెజెట్ తెచ్చుకోవాలా? ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. రైట్, నాగార్జున గారు. మేడం, సో ఏంటి